నూతన విద్యా విధానం గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఆ మాటకొస్తే దేశంలోని చాలా రాష్ట్రాలు నూతన విద్యా విధానం పైన మాట్లాడుకుంటున్నాయి. ఈ విద్యా విధానం మంచిదా కాదా? ఇందులో ప్రధానంగా పేదలు, ఎగువ దిగువ మధ్యతరగతి వారికి నిజంగానే వారిపైన భారాలు మోపపోతున్నదా? లేదు విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నదా? భారాలైనా సరే భవిష్యత్తు మంచిదనే భరోసా ఇవ్వబోతున్నదా? ఈ అంశాల గురించి మనం కాస్త లోతుగా మాట్లాడదాం. వీటి గురించి మనకు వివరించేందుకు విద్యారంగంలో పనిచేసిన వారు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నవారు, ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, మీరు కాంగ్రెస్ పార్టీ లీడర్గా మాట్లాడండి మీ అభిప్రాయాన్ని. అకాడమిషియన్గా కూడా మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసి ఉన్నారు. నూతన విద్యా విధానం దాన్ని మీరు చదివిన తర్వాత మీకు కలిగిన భావన ఏమిటి? ముందుగా విద్యా విధానం అనేటువంటిది విద్యా వ్యవస్థ కాంకరెంట్ రేస్లో ఉన్నదనే విషయం మనం గుర్తించాలి. అవును, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి జాబితాలో ఉన్నదని గుర్తించాలి. సో ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ రాష్ట్రాల యొక్క స్వేచ్ఛకు ఇబ్బంది లేకుండా ఆయా ప్రాంతాల యొక్క భౌగోళిక, సాంస్కృతిక, సామాజిక పరిస్థితుల దృష్ట్యా విద్యా వ్యవస్థలో సిలబస్ కావచ్చు, లేకపోతే సిస్టమ్ ఆఫ్ లెర్నింగ్ కావచ్చు, సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. ఇన్నాళ్ళు అంటే మనకు చాలా కొఠారి కమిషన్ నుంచి మొదలుకొని, మొదలయార్ కమిషన్ నుంచి మొదలుకొని అనేక కమిషన్స్ విద్యా వ్యవస్థ మీద విస్తృతమైనటువంటి అధ్యయనం జరిగింది. ఆ అధ్యయనం యొక్క రిజల్ట్ మనకు 10+2+3 వచ్చింది. సో వరల్డ్ కాంపిటీషన్తో పోల్చినప్పుడు 10+2+4గా మార్చాలనేది ఈ మధ్య కాలంలో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ చేస్తున్నటువంటి ప్రతిపాదనలో ఉన్నది. సో ఒక పక్క నుంచి సెంట్రల్ గవర్నమెంట్, ఇంకో పక్క నుంచి స్టేట్ గవర్నమెంట్, ఇవి రెండు నిజంగా ఉమ్మడిగానే చాలా కోఆర్డినేషన్ తోటి పనిచేస్తున్నటువంటి సందర్భం చాలా కాలంగా ఉండింది, గత 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు. కానీ పర్టికులర్గా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి మార్పులలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2026, లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ టైంలో కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. దట్ వాజ్ ఏ స్టూడెంట్ ఫ్రెండ్లీ. దిస్ ఈజ్ ఏ ప్రైవేట్ ఫ్రెండ్లీ. క్లియర్గా అంటే విద్యా వ్యవస్థను రెండు అంశాలు ఇక్కడ. ఒకటి రాష్ట్రాలకు ఉన్నటువంటి స్వేచ్ఛను హరించడం ఒకటి, రెండవది ప్రైవేటు విద్యా వ్యవస్థ వైపు ఎంకరేజ్మెంట్ ఇంకొకటి. అసలు నిజంగా మనం కోరుకుంటున్నది ఏంది ఈ దేశంలో? ఉచిత విద్యా వైద్యం. విద్యా వైద్యం గవర్నమెంట్ సర్వీస్ మోటోతోటి ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వాలనేది ఈ దేశ సామాన్యుని యొక్క ఆకాంక్ష, గాంధీజీ లాంటి మహనీయుల యొక్క అభిలాష. దానికి అనుగుణంగానే ఈ దేశంలో నెహ్రూ గారి నేతృత్వం నుంచి వచ్చినటువంటి పరంపరలో ఆల్మోస్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చింది ఇక్కడ. నేను 1988లో నేను ఎంఎస్సి జాయిన్ అయినా. 88 ఎంఎస్సి కెమిస్ట్రీ. మై ఫీజ్ వాజ్ 450 రూపీస్ దోస్ డేస్. అంటే ఈజ్ ఇట్ నాట్ ద ఫ్రీ ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్? తర్వాత నాకు హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చిండ్రు. హాస్టల్ నుంచి మాకు స్కాలర్షిప్ వచ్చేది. స్కాలర్షిప్ నాకు 380-400 రూపాయల మధ్యన వచ్చేది. పర్వాలేదు. బట్ నాకు వచ్చేటువంటి మెస్ బిల్ ఇట్ వాజ్ 250 లోపే ఉండేది. సో మాకు డిఫరెన్షియల్ అమౌంట్ అని ఇచ్చేవాళ్ళు. మళ్ళీ డిఫరెన్షియల్ అంటే నేను 10 నెలలు తిన్నాను, నాకు 12 నెలల స్కాలర్షిప్ వచ్చింది. నేను తిన్నదానికి దాన్ని యాడ్ చేస్తే నాకు ఐ థింక్ ఇన్ మై ఫస్ట్ ఇయర్ ఆఫ్టర్ ద ఎంఎస్సి ఫస్ట్ ఇయర్లో
నాకు 800 రూపాయలు రియంబర్స్మెంట్ కింద వచ్చింది. అంటే తిరిగి మళ్ళీ మీకే? నాకే, అంటే మా స్కాలర్షిప్ నుంచి. ఏమంటే ఇంత అద్భుతమైనటువంటి వ్యవస్థ నిర్మాణం చేసింది కాంగ్రెస్ పార్టీని మనం తప్పటానికి లేదు. కాంగ్రెస్ తర్వాత వచ్చినటువంటి మన రాష్ట్రంలో తెలుగుదేశాన్ని కూడా తప్పటానికి లేదు ఈ విషయం వరకు. ఈ విషయం డెఫినెట్గా ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచనను తో మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఫ్రీ ఎడ్యుకేషనే నడిచింది. ఎంఎస్సీలో నాకు 450 అని అంటే ఇంటర్మీడియట్లో 25 రూపాయలు 30 రూపాయలు కట్టి చదివినాం మేము. కాబట్టి ఇది ఆల్మోస్ట్ నో కాస్ట్ ఎడ్యుకేషనే, ఫ్రీ ఎడ్యుకేషన్. సో ఇది మెల్లమెల్లగా ప్రైవేటైజేషన్ వైపు మారింది. దీంట్లో ఉద్యోగ సంఘాలు, పర్టికులర్ టీచర్ల సంఘాల యొక్క పాత్ర కూడా భయంకరంగా ఉంది. విద్యా వ్యవస్థ నాశనంలో గవర్నమెంట్ ఎంత పాత్ర ఉందో విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి యూనియన్స్ యొక్క పాత్ర కూడా అంతే ఉంది. ఏమి అట్లా? అరే వాళ్ళు విద్యార్థుల పక్షాన, వారి కుటుంబ సభ్యుల పక్షాన. అది ఒకప్పుడు మేము చదువుకున్న రోజులలో. కానీ రాను రాను మేము అయిపోతున్న సమయానికి, మా ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోతున్న సమయానికి వ్యక్తిగత స్వార్థంతో, ట్యూషన్స్ చెప్పుకునేటువంటి స్వార్థంతో, తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ను అంటే డిగ్రేడ్ చేస్తూ, గవర్నమెంట్ టీచర్స్ అందరు కూడా ఒక స్టేజ్లో అయితే అందరు గవర్నమెంట్ టీచర్స్ అందరు కూడా చిట్ పనులు నడిపేటోళ్ళు, లేకపోతే రియల్ ఎస్టేట్ దందాలు చేసేటోళ్ళు అనేటువంటి బదనాం వచ్చింది. సో మధ్యకాలంలో ఉమెన్ టీచర్స్ సంఖ్య పెరిగినాక కొంత అది తగ్గింది. వాస్తవానికి వి షుడ్ అప్రిషియేట్ ద ఉమెన్ టీచర్స్. ఉమెన్ టీచర్స్ యొక్క సంఖ్య పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ స్కూల్స్లో కొంత కంట్రోల్ వచ్చింది. వాళ్ళ కమిట్మెంట్, ఉమెన్ టీచర్ యొక్క కమిట్మెంట్ ఈస్ డెఫినెట్లీ మోర్ దెన్, ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ ద మెన్ టీచర్స్. మెన్ టీచర్స్ కూడా చాలామంది కమిటెడ్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు, చాలా అద్భుతంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మా టీచర్స్ అయితే ఇంకా అద్భుతంగా పనిచేసినారు. సో అది ఉన్నప్పటికీ కూడా కొంత డైవర్షన్ను కంట్రోల్ చేయడంలో ఉమెన్ టీచర్ యొక్క పాత్రను మనం అప్రిషియేట్ చేయాల్సిందే. సో యూనియన్స్ కూడా ఏంటంటే, యూనియన్ ఈస్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ది టీచర్ యూనియన్ ఇట్ హ్యాస్ బికమ్ ద ట్రేడ్ యూనియన్. సో బ్లాక్మెయిల్ రాజకీయాలు, సో గవర్నమెంట్తో కుమ్మక్కైపోయి గవర్నమెంట్ పాలసీస్లలో ఎక్కడ ఏం చెప్తే అట్లా వినడము, గవర్నమెంట్కు తొత్తులుగా మారడము, అడుగులకు మడుగులు ఒత్తడము, ఇది కూడా జరిగింది. సో ఈ అన్నిటి దృష్ట్యా తెలంగాణకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విద్యా వ్యవస్థ కూనరిల్లిపోతూ వస్తుంది. దేశం మొత్తం మీద కూడా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అంతా కూనరిల్లిపోతుంది. దీన్ని గవర్నమెంట్సే ఇంటెన్షనలీ నాన్ ప్రాఫిటబుల్ డిపార్ట్మెంట్ కింద ఎడ్యుకేషన్ చూడడం అనేటువంటిది ఈ దేశం యొక్క దురదృష్టం. అంటే ఎవరి ప్రయోజనాల కోసము? ఓట్లేసిన ప్రజల కోసమా? ఎవరి కోసం ఇది? ఓట్లేసిన ప్రజల కోసమే అయితే వాటిని పటిష్టం చేయాలి. ఇప్పుడు మన స్టేట్లో ఆకునూరు మురళి గారు అని ఒక ఆయన ఇంత పెద్ద వారి రిపోర్ట్, ఇది ఇంత పెద్ద రిపోర్ట్ 300 ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ. యాక్చువల్లీ ఈ పాలసీ అని పెట్టొద్దు ఆయన. సో అది కొద్దిగా అంటే హెడ్డింగ్ తప్పు. ఎడ్యుకేషన్ మీద ఇట్ ఈస్ రికమెండేషన్స్ అనొచ్చా? రికమెండేషన్, ప్రతిపాదనలు, కానీ ఇట్ ఈస్ నాట్ ఎ పాలసీ. పాలసీ ఇంకా మనం డిసైడ్ చేయలేము. సో ఇట్ ఈస్ ఎట్ టు బి డిసైడెడ్ పాలసీ. అంటే తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటి వరకే పర్టికులర్ పాలసీ చేయలేదు. సెంట్రల్ పాలసీ దీని మీద రుద్దపడుతుంది. దీంట్లో ఆయన ఇంటర్మీడియట్కి సంబంధించి దాదాపు ఒక 15 పేజీల రిపోర్ట్ రాసినాడు. ఎంత అద్భుతమైనటువంటి ఆయన రికమెండ్ చేసిందంటే, ఒక 5 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు రూరల్ ఏరియాలో, 2 ఎకరాల వరకు జూనియర్ కాలేజ్ ఏరియా ఉండాలన్నది. 2 ఎకరాలు కాదు కదా, 200 గజాలు లేవు కదా. ఇవాళ ప్రైవేట్లో ఉన్నటువంటి నారాయణ, శ్రీ చైతన్య, ఎన్ఆర్ఐ అది మన మాస్టర్ మైండ్, ఈటర్ మైండ్ ఇవన్నీ చూసుకుంటే చిన్న చిన్న బిల్డింగ్లలో నడుస్తున్నాయి. అవునవును, అంతా అద్దె ఎకరం కూడా ఉండవు. అవి అద్దె ఎకరమేంటి సార్, నేను అంటున్నా కదా. 200 గజాలు 300 గజాలలో కట్టినటువంటి మల్టీ స్టోర్ బిల్డింగ్లలో మొత్తం కాలేజీ నడుస్తుంది, లేకపోతే స్కూల్ నడుస్తుంది. దాంట్లో లిఫ్ట్లలో ఇరికిపోయి పిల్లలు చచ్చిపోయే పరిస్థితి ఉంది. ఇదెంత దారుణం. దీని అన్నింటిని ఎవరు అలో చేస్తున్నారు? గవర్నమెంట్ కాదా? గవర్నమెంట్ ఇక్కడ కంట్రోల్ ఉందా? కార్పొరేట్ విద్యా వ్యవస్థ మీద గవర్నమెంట్ కంట్రోల్ ఉందా? ఒక కంట్రోల్ ఉండాలని ఆకునూరు మురళి గారు అన్నారు. కానీ పర్టికులర్ రికమెండేషన్స్ ఆయన కూడా ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదనంటే, ఆయన
ఆయన వ్యవస్థలో బ్రాడర్ అది ఇచ్చినాడు కానీ అసలు ఇక్కడ ఉన్న లోపాలను గుర్తించి ఈ లోపాలను సరిదిద్దామని ఎక్కడ చెప్పలే ఆయన. కొందరు ఆయన మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఎందుకు? ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఇదే వచ్చింది ఇవాళ. అంటే కన్ఫ్యూజన్ ఏమిటి? యాక్చువల్లీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2026 ఏదైతే ఇప్పుడు ఇంప్లిమెంటేషన్కు సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుందో దే ప్యూర్లీ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తుంది. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. ఎన్ఈసి కింద మీరు కనుక మేము చెప్పినట్టుగా చేయకపోతే మీకు ఫండ్స్ అలకోట్ చేయమంటుంది. కానీ ఉమ్మడి జాబితాలో ఉన్న దృష్ట్యా మన స్వేచ్ఛ మనకు ఉండాలా వద్దా? ఉండాల్సిందిగా. సో మన స్వేచ్ఛలో భాగంగా ఇంటర్మీడియట్ వ్యవస్థలో దేశంలో తనమానికమైనటువంటి ఒక బోర్డ్ ఆఫ్ ఉన్నది అని అంటే ఎడ్యుకేషన్ బోర్డ్, అది ఇంటర్మీడియట్ బోర్డు మనది. దాంట్లో డౌట్ ఏం లేదు. అది 1971 ఒక చట్టం ప్రకారం ఒక చట్టం చేసి 1971లో ఒక చట్టం చేసి అసెంబ్లీలో చట్టం చేసి పెట్టినటువంటి ఇంటర్మీడియట్ బోర్డు ఈ 40 సంవత్సరాల్లో దాని యొక్క ప్రవర్తమానంగా పెరుగుతూ ఇవాళ దేశంలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి జేఈ మెయిన్స్ కావచ్చు, నీట్ కావచ్చు, దీంట్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా కావచ్చు లేదా తెలంగాణ కావచ్చు, విద్యార్థులు మీరు సరే అది కార్పొరేట్ ఓటు చేస్తున్నారా ఇది చేస్తున్నా కానీ మన పర్సంటేజ్ ఇది అప్రిషియబుల్ కదా మన ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ యొక్క. రెండవది, నేను టీచర్గా పనిచేసిన, నేను జూనియర్ లెక్చరర్గా పనిచేసిన, నేను డిగ్రీ లెక్చరర్గా పనిచేసిన, నేను ప్రొఫెసర్గా పనిచేసిన. సో అన్ని స్థాయిలలో నేనున్నా. కేజీ టు పీజీ కేసీఆర్ ఇచ్చిన నినాదంలో నేను ఇన్వాల్వ్ అయి ఉన్నా. ఆయన నినాదమే కానీ మేము ప్రాక్టికల్లీ వి వర్క్డ్ ఇన్ ద కేజీ టు పీజీ. నేనుగా వర్క్ చేశాను. సో నాకు సిలబస్ గురించి స్పష్టమైన ఐడియా ఉంది. సో ది బెస్ట్ +2లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ది బెస్ట్ సిలబస్ ఎవరిది అని అంటే అది ఆంధ్రప్రదేశ్ సార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దేశం మొత్తం మీద. ఓకే, పీపుల్ ఆర్ క్రేజీ. అంటే ఎక్కడో రాజస్థాన్లో ఉన్నవాడు ఇక్కడ వచ్చి ఇంటర్మీడియట్ చదువుతుంటాడు. సరే అది అంతా కూడా కార్పొరేట్కి పోయింది అనుకోండి, కానీ నిజంగానే ఇంటర్మీడియట్ సిలబస్ మీద ప్రేమతోటి వస్తున్నారు కదా వాళ్ళు. సో ఇంటర్మీడియట్లో చాలామంది సిబిఎస్ఈ, ఐసిఎస్సి చదివిన ప్లస్ అది 10th వరకు చదివిన విద్యార్థులు, ద మ్యాక్సిమం స్టూడెంట్స్ విల్ బి టర్న్ ఇన్ టు ది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఎందుకు? ఇంటర్మీడియట్లో ఆ సిలబస్ యొక్క స్టాండర్డ్స్, పర్టికులర్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి స్టాండర్డ్స్. సో ఇవి ఒక పక్కన ఉంటే కేంద్ర ప్రభుత్వము తనకు ఒక పాలసీ పెట్టడం నేను తప్పట్టడం లేదు, గతంలో ఉన్న గవర్నమెంట్స్ కూడా పెట్టినాయి. పాలసీలు ఎట్లా ఉండాలంటే ఇట్ షుడ్ బి ఏ కోఆర్డినేషన్ బిట్వీన్ ద స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్. రుద్దకూడదు. నేను ఒక అంటే ఆశ్చర్యకరమైన విషయం ఏం చెప్తానంటే, ఒకవేళ మనం +2లో సిబిఎస్ఈ సిలబస్ని మనం ఆర్డర్ చెప్తే అసలు తెలంగాణ చరిత్ర గురించి ఇక భవిష్యత్తులో మన పురాణాలకు తెలియదు. ఇక అది ప్రమాదం కదా మరి. అది మన చరిత్ర లోకల్ ఫ్లేవర్ మొత్తం వెళ్ళిపోతుంది నీకు. సోషల్ సైన్సెస్లో లోకల్ ఫ్లేవర్ ఎంత పోతుంది. నీ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ చదవాలా, నీ హిస్టరీ ఇండియన్ హిస్టరీని చదవాలా. ఇప్పుడు కూడా మనం చదువుతున్నాం, బట్ టు ది ఎక్స్టెంట్ అవసరం ఉన్నదే చదువుతున్నాం. రిమైనింగ్ మన సొంతది కూడా చదువుతున్నాం కదా. నీ అస్తిత్వం లేకుండా నువ్వు ఏం మాట్లాడుతున్నావు. సో ఇవన్నీ ఇబ్బందులు ఒక ఎత్తు అయితే, సర్వీస్ ప్రాబ్లమ్స్ ఇంకొక ఎత్తు అండి. ఇంటర్మీడియట్ బోర్డును ఉన్న పలంగా రద్దు. దీంట్లో అందరూ చాలా మందిలో ఉన్న భావన ఏమిటంటే, ఆకునూరు మురళి రిపోర్ట్ ఇస్తే రేవంత్ రెడ్డి రద్దు చేస్తున్నాడు. తప్పండి, ఇది అందరూ అనుకుంటున్నారు. తప్పు. చాలా మందిలో ఒక అభిప్రాయం ఉన్నది. అసలు ఆకునూరి మురళి ఎక్కడ కూడా ఇంటర్మీడియట్ బోర్డు రద్దు గురించి ఎక్కడ కూడా ఈయన రికమెండేషన్లో లేదు. ఇట్స్ వెరీ క్లియర్. ఆయన +2ను సమర్థించినాడు. ఆయన చేసిన పొరపాటు ఏంటంటే +2ను సమర్థిస్తున్నాడు అక్కడక్కడ. ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా అట్లాంటి ఏదో కొన్ని సలహాలు ఇస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి దెబ్బతిన్నాడు అనేటువంటి ఒక అతను. ఆ బేస్లోనే ఇవాళ చాలా మంది జగన్మోహన్ రెడ్డిని ముంచుండి ఇక్కడికి వచ్చి మరి రేవంత్ రెడ్డిని ముంచుతారని ఒక మాట, ఒక స్కోరింగ్ అది నడుస్తుంది, ఒక ట్రోలింగ్ నడుస్తుంది. కానీ ఇది వాస్తవ పరిస్థితులను చూస్తే ఆకునూరి మురళికి ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు రద్దుకు సంబంధం లేదు. ఆకునూరి మురళి అనేది ఆయన ఒక రికమెండేషన్స్. ఆయన ఇట్ మే బి ఇంప్లిమెంటెడ్, ఇట్ మే. ఆయన 5 ఎకరాల
జూనియర్ కాలేజ్ ప్రమిసెస్ కావాలన్నాడు, ల్యాబ్స్ కావాలన్నాడు, లెక్చరర్స్ కావాలన్నాడు, లెక్చరర్స్కి బీఎడ్ కూడా చేయాలి, ఎంఎడ్ కూడా చేయాలన్నాడు. ఇవన్నీ ఎవరు మాట్లాడటలే. ఏదో శాలరీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పిండని ఆయన మీద కొంత గొడవ జరిగింది అప్పట్లో. ఓకే. తర్వాత ఇంటర్మీడియట్ బోర్డుని రద్దు చేయమని ఆయన రేలే, రద్దు చేయమని చెప్తున్నది కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. ఒకవేళ మీరు రద్దు చేయకుండా +2కు రాకపోతే మేము మీకు ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ ఇవ్వమంటున్నది. ఈ ప్రయత్నం ఇవ్వాలి కాదు, గతంలో కూడా జరిగింది, కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా జరిగింది, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా జరిగింది. అప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఈ +2ను అంటే ఇంటర్మీడియట్ అండ్ 10th క్లాస్ మొత్తం కలిపి అప్పుడు ఒక సక్సెస్ స్కూల్స్ అనేటువంటి ఒక ప్రాసెస్ వచ్చిందండి. ఈ సక్సెస్ స్కూల్స్లో క్వాలిఫైడ్ టీచర్స్ అంటే పీజీ క్వాలిఫైడ్ టీచర్స్ను చూపించడం కోసం రాజశేఖర్ రెడ్డి యాజ్ అ ట్రైడ్ ఈజ్ లెవెల్ బెస్ట్ టు మెర్జ్ దిస్ టూ. ఇంటర్మీడియట్ అండ్ 10th రాజశేఖర్ రెడ్డి మెర్జ్ చేయడానికి ట్రై చేసిండు. అప్పుడు ఉన్నట్టు మేమందరం కూడా సర్వీస్లో ఉన్నప్పుడు అప్పుడు మా రాజేంద్ర బాబు గారు, గోనారెడ్డి గారు మా లీడర్స్గా ఉన్నారు. నేను కూడా హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా ఉన్నాను. ఆ సమయంలో జనరల్ సెక్రటరీగా ఉన్నా, అధ్యక్షునిగా ఉన్నా. సో మేమంతా కూడా రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ని మేము కన్విన్స్ చేసినాం. వీ కుడ్ ఏబుల్ టు ఏమి ప్రయోజనాలు ఏమి. అప్పుడు ఆయన ఏం చేసినారంటే దానికే ఉంచి సక్సెస్ స్కూళ్ళకు ప్రమోషన్ అక్కడి నుంచే ఇచ్చేసి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే అది పరిమితం చేసి సక్సెస్ స్కూల్స్కి రావాల్సినటువంటి ఫండ్స్ తెచ్చుకున్నాడు. ఇవాళ మేము కూడా చేయాల్సింది అదే. రద్దు చేయడం సొల్యూషన్ కాదు. రద్దు చేయడం వల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, సర్వీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ సిలబస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. స్టూడెంట్స్కు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. నేను అన్నట్టుగా లోకల్ చరిత్ర ఇది చదివేటువంటి అది పోతుంది. తర్వాత మనకు వచ్చినటువంటి స్వేచ్ఛ, ఇప్పుడు స్టాండర్డైజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మన సిలబస్ను బీట్ చేసేటువంటి అసలు నేను ఇంటర్నేషనల్ లెవెల్లో మన మ్యాథమెటిక్స్ ఇంటర్మీడియట్ సిలబస్ ఉంటుందండి. అండ్ దట్ కెనాట్ బి కాంపీట్ బై ది ఈవెన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్. అంత మంచిదని మరి వద్దనడం ఏమిటి? వద్దనంటే నువ్వు +2 పెట్టమన్నప్పుడు వాళ్ళ సిలబస్ తీసుకురావాల్సి వస్తుంది. ఇక్కడ ఏమవుతుందనంటే వాళ్ళ సిలబస్ అంటే +2కు నువ్వు మార్చినా మన సిలబస్ తోటి కంటిన్యూ అయ్యేటువంటి సిస్టమ్ పెట్టాలి. తర్వాత మన వ్యవస్థ ఏదైతే మన ఎంప్లాయ్మెంట్ వ్యవస్థను కంటిన్యూ చేసేటట్టు పెట్టాలి. దీని మీద ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం జరగాలి. ఇంకా ఇది ఒక మాట రండి. ఇక్కడ ఆర్ఎస్ఎస్లో, బీజేపీలో చాలామంది మేధావులు ఉన్నారు. ఆ థింక్ ట్యాంక్ మిగతా పార్టీల కంటే కూడా చాలా విస్తృతమైంది, విశాలమైంది కూడా. వాళ్లకు తెలంగాణ ప్రయోజనాల కంటే ఈ పిల్లల భవిష్యత్తు కంటే వారి అంటే ఆ వ్యవస్థ యొక్క ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటారా వాళ్ళు? న్యాచురల్గా అనుకుంటుంటారు కదా. మొత్తం మీరు దేశంలో చాలా చూస్తున్నారు కదా. ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థను ఎంకరేజ్ చేయొద్దని మనం అంటున్నాం. స్వదేశీ అన్నారు కదా, స్వదేశీ అని ఆర్ఎస్ఎస్ చెప్తున్నది. మరి స్వదేశీ చెప్పినటువంటి ఆర్ఎస్ఎస్ను నరేంద్ర మోడీ గారు ఫాలో అవుతున్నారా? ఒకవేళ దట్ ఈస్ ద కేస్, ఆయన కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి అదానీ, అంబానీ, మాల్యాస్, గిల్యాస్ని ఎట్లా ఎంకరేజ్ చేస్తాడు? రైల్వేని తీసుకుపోయి అదానికి ఎట్లా చెప్తాడు? ఎయిర్పోర్ట్లను తీసుకుపోయి అంబానీ, అదానీలకు ఎట్లా చెప్తాడు? చేయరు కదా. అంటే బేసిక్ ఆర్ఎస్ఎస్ యొక్క ఐడియాలజీకి విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా, రెండింటికి విరుద్ధంగా ఇవాళ నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం నడుస్తుంది. బట్ కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది కాబట్టి ఆర్ఎస్ఎస్ యొక్క సిస్టర్ ఆర్గనైజేషన్ అయిన దృష్ట్యా ఆర్ఎస్ఎస్ మేధావులు, పెద్దలందరూ కూడా మాట్లాడటలే. కానీ మనసు పాపం వాళ్ళకు వాళ్ళ వ్యతిరేకత వాళ్ళకు ఉన్నది. అప్పుడప్పుడు మీకు మోహన్ భాగవత్ వాగే ఒక మాట చెప్పినారు లాంగ్ బ్యాక్, ఓ బలమైనటువంటి ప్రతిపక్షం అవసరమని, ఆల్టర్నేట్ అవసరం ఇండికేషన్ ఇచ్చారు. మరి వాళ్ళు గుర్తించాలి దాన్ని. బీజేపీ గుర్తించదు. ఎందుకంటే ఇది ఇప్పుడు ఒకప్పుడేమో బీజేపీ అనేది ఆర్ఎస్ఎస్కు అనుబంధ సంఘం, ఇప్పుడేమో ఆర్ఎస్ఎస్ బీజేపీకి అనుబంధ సంఘం. బీజేపీకి అనడం కంటే మోడీకి అనుబంధ సంఘం అయిపోయినది. నేను ఒక స్లోగన్ చూసిన రోడ్ మీద వస్తుంటే, దేశం కోసం మోడీ అట, మోడీ కోసం మనమట. ఈ కిషన్ రెడ్డి రాసిన సరే, మోడీ కోసం కిషన్ రెడ్డి ఉండొచ్చు. ఎందుకంటే కిషన్ రెడ్డికి ఉన్న అర్హతలు, ఆయన కాంట్రిబ్యూషన్ దృష్టిలో పెట్టుకుంటే ఆయన అక్కడి దాకా పోవాల్సినోడు కాదు. ఆయనకన్నా ముందు చాలామంది ముందు పోవాలి. కానీ ఆయన పోయిండు కాబట్టి మోడీకి ఆయన మోకరిల్లడం దానిది అంటే వ్యక్తిగతంగా తప్పేం కాదు. ఎవడైతే కనికరించిండో వానికి మోకరిల్లడం అనేది సహజమైనటువంటి ప్రక్రియ. అది స్వాభిమానం లేనోడు, ఆత్మగౌరవం లేనోడు అట్లా చేస్తాడు. దాసం అంటాడు, అవన్నీ బ్యాంచ్ అని అంటాడు. నువ్వు అను. కానీ మొత్తం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా వ్యక్తి పూజ ఉండకూడదని చెప్పినటువంటి భగవద్గీతాన్ని
గురువుగా పెట్టుకొని వ్యక్తులకు పూజ చేయొద్దని డాక్టర్జీ చెప్పి, గురూజీ చెప్పి, దేవరాజ్ చెప్పి, సుదర్శన్జీ చెప్పి, ఇప్పుడు ఉన్నటువంటి మోహన్ భాగవతి చెప్పిన దానికి విరుద్ధంగా వ్యక్తి పూజ నడుతుంది. మోడీ గ్యారంటీ ఏందండి? బీజేపీ గ్యారంటీ అంటే లేరు. వ్యక్తి పూజ, అది వ్యక్తి పూజకు పరాకాష్ట. ఇప్పుడు ఏదో కుటుంబం అని, నెహ్రూని పూజించానని, గాంధీని పూజించానని కాంగ్రెస్ వాళ్ళని తిడుతున్నారు. రాజుగారు యువరాజు అని అంటున్నా కానీ ఇప్పుడు రారాజు నువ్వే, యువరాజు నువ్వే. రారాజు నువ్వే, దుర్యోధను నువ్వే, దుశ్శాసను నువ్వే, రెండు నువ్వే కదా. భీముడు అర్జునుడు కూడా ఆయనేనా? భీముడు అర్జునుడు ఇటున్నారు, భీముడు అర్జునుడు అటు ఎట్టుకుంటారు కదా. సో దుర్యోధన దుశ్శాసన రాజ్యం లాగా ఇలా మోడీ, అమిత్ షా, ఆ పేరు కూడా బాగానే దుశ్శాసన అంటే షా అలా కలిసి వచ్చింది బాగానే. సో అప్రతిహతం కదా. రారాజు అనే పదమే మనం చూసినాం, తెలుగు వాళ్ళకి అందరికి కూడా రారాజు అని అంటే ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు. సో అట్లా అది ఆ దుర్యోధనుడు గుర్తొస్తాడు, దుర్యోధన పాత్రలో ఎన్టీ రామారావు గుర్తొస్తాడు. నేనేమంటున్నానంటే ఇక్కడ ఎడ్యుకేషన్ను పొలిటిసైజ్ చేయొద్దు. ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ ది గ్రోత్ ఆఫ్ ది సొసైటీ. ఎడ్యుకేషన్ షుడ్ బి ఏ నాన్ ప్రాఫిటబుల్ దాని కింద ఇవ్వకుండా సేవ కింద. యాక్చువల్లీ ఏంటంటే మోస్ట్ ప్రాఫిటబుల్ డిపార్ట్మెంట్ ఏదైనా అంటే ఎడ్యుకేషనే. ఎందుకంటున్నా అంటే ద సోకాల్ డాక్టర్స్, లాయర్స్, దేశంలో ఉన్న మేధావులంతా ప్రొడ్యూస్ చేసేది ఏదండి డిపార్ట్మెంట్? ఎడ్యుకేషన్. దాని మీద పెట్టే ఇన్వెస్టిమేషన్ డెడ్ ఇన్వెస్టిమేషన్ అని ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే ఇది దాదాపు 25-30 సంవత్సరాల నుంచి ఈ ధోరణి కనిపిస్తుంది. ఇట్ మే బి కాంగ్రెస్, ఇట్ మే బి ది జనతా పార్టీ, ఇట్ మే బి ద భారతీయ జనతా పార్టీ. ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ థింకింగ్ ఇన్ ఏ సచ్ వే, ఈ ఎడ్యుకేషన్ మీద పెట్టేటువంటిది డెడ్ ఇన్వెస్ట్మెంట్ కింద చూస్తున్నారు. కానీ అదే అసలైన ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్. అక్కడి నుంచే మేధావులు రావాలి, అక్కడి నుంచే డాక్టర్లు రావాలి, అక్కడి నుంచే ఈ దేశానికి నడిపేటువంటి రాజకీయ నాయకులు రావాలి, అక్కడి నుంచే ఈ దేశాన్ని నడిపేటువంటి సైనికులు రావాలి, అందరు అక్కడి నుంచే రావాలి. మరి అట్లాంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ను నువ్వు ప్రాఫిట్, నాన్ ప్రాఫిట్ కింద చూస్తే ఇంతకంటే మూర్ఖత్వం ఈ దేశంలో ఇంకేముంటుంది? సో ఈ టెండెన్సీ గత 2 దశాబ్దాలుగా నడుస్తుంది, 2-3 దశాబ్దాలుగా నడుస్తుంది. అది పెరుగుతూ వచ్చింది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం కూడా ప్రైవేటైజేషన్, ఎవ్రీథింగ్ ప్రైవేటైజేషన్. అసలు నువ్వు వచ్చింది ఈ దేశం, ఈ ధర్మం, ఈ సమాజం ఏడపోయిందా? ఈ దేశం ఏడపోయింది, ఈ ధర్మం ఏడపోయింది, ఈ సమాజం ఏడపోయింది. నువ్వు పోయి అదాని, అద్బాయి, మీరు ఇందాక అడుగుతున్నారు కదా మీరు పాటలు రాస్తారని. ఇప్పుడు ఏమంటున్నా అంటే అదాని, అంబానీ, అమ్మా ఓ భారతావని భంగపడితివమ్మా, మోడి చేతిలో మోసపోయివి బందివైతివమ్మా, మోడి చేతిలో మోసపోయి నువ్వు బందివైతివమ్మా. అదాని, అంబానీ, మోడిషాలు కలిసి, అదాని, అంబానీ, మోడిషాలు కలిసి దేశ సంపదను కొల్లగొట్టిరని గొల్లుమంటివమ్మా, దేశ సంపదను కొల్లగొట్టిరని గొల్లుమంటివమ్మా. ఎవడు ఇలా దేశ సంపదను కొల్లగొడుతున్నాడు? ఎవరి కోసం ఈ బిజినెస్ స్కూల్స్, ఈ అంబానీ స్కూల్స్, అదానీ స్కూల్స్? ఎవడు చదవాలి అక్కడ? ఎన్ని లక్షల ఇంజనీరింగ్ చేయాలంటే 40 లక్షలు పెట్టాలంటే సామాన్యునికి అవుతుందా? మీరు కమ్యూనిస్టుల కంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. కమ్యూనిస్టులు కాదు, నేను రియలిస్ట్గా మాట్లాడుతున్నా. కమ్యూనిస్ట్ ఆల్సో ఏ రియలిస్ట్ అండ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆల్సో రియలిస్ట్. ఇది మిళితం కావాలి. కమ్యూనిస్ట్ లెఫ్ట్ రైట్ మిళితం అయితేనే రైట్ పాత్లో నడుస్తుంది. సో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కరెక్ట్ కాదు, ఎక్స్ట్రీమ్ రైట్ కరెక్ట్ కాదు, ఏ ఎక్స్ట్రీమ్ మంచిది కాదు, ఏ ఎక్స్ట్రీమ్ మంచిది కాదు, ఎక్స్ట్రీమ్. సో నేను ఇవాళ ఏమంటున్నా అంటే ఎనీపిన్ మీరు ఒకవేళ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే మేము ఫండ్స్ ఇయ్యమనేటువంటిది ఇది బ్లాక్మెయిల్ కాదా? అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలేమో ప్రజల దృష్టిలో బ్లేమ్ అవుతున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ సేఫ్ గేమ్ అని మీరు చెప్పదలుచుకున్నారా? ఒక రకంగా అంతే కదా. ఒక రకంగా నేనేమంటున్నానంటే పాలసీలో ఉన్న మంచిని మనం గ్రహిస్తాం, కానీ ఆల్రెడీ నోబుల్ థాట్ షుడ్ కమ్ ఫ్రమ్ ఆల్ ద కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు. ఒక స్టేట్ ఆఫ్ ది తెలంగాణ హ్యాస్ అ నోబుల్ థాట్ ఫర్ ది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఎందుకు మా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నోబుల్ థాట్ను, తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నోబుల్ థాట్ను వై ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ నాట్ అడాప్టింగ్?
నువ్వే నీ ఢిల్లీ ఆధిపత్యమే ఎందుకు? ఢిల్లీలో కూర్చొని ఏసీ రూమ్లలో చేసినటువంటి మీ పాలసీ ఎందుకు? వై యు ఆర్ నాట్ టేకింగ్ ద ఇంటర్మీడియట్? గోనారెడ్డి లాంటి వాళ్ళు, రాజేంద్ర బాబు లాంటి వాళ్ళు ఇంటర్మీడియట్ 40 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళను ఇలా ఆకునూరు మురళి కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎన్నడూ కాన్ఫిడెన్స్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అని అంటున్నాను నేను. 40 సంవత్సరాలు ఒక సిస్టంలో పనిచేసి యోగదానం ఉన్నటువంటి వాళ్ళను, నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళను అనేక మందిని ఆకునూరు మురళి సాబ్ కావచ్చు కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఈపీ కానీ ఎన్నడూ కూడా కాన్ఫిడెన్స్ తీసుకోలేదు. అంటే ఇది వివక్ష అంటారా కాదంటారా? కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇక్కడ గెలిచిన ఎంపీలు, ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ వీళ్ళ పిల్లలు వీళ్ళ వారసులు తెలంగాణ చరిత్ర చదువుకోవాలి కదా. తెలంగాణ ఉనికి చదివితేనే కిషన్ రెడ్డి చేసినటువంటి పోరుయాత్ర గుర్తొస్తుంది, లేకుంటే ఎలా వస్తుంది? అన్న గుర్తొస్తుంది కదా. మరి వీళ్ళు తమ చరిత్ర లేకుండా చేస్తే వీళ్ళు ఊరుకుంటారంటారా? అంటే బానిస బతుకుల పెన్ను చీకటిలో పేరుకపోయిన పేదరికం అనే ఒక మాట అన్న ఒక కవి. బానిస బతుకులో ఉన్నవాడిని నువ్వేమో అడగలేవు. వాడి బానిస మనస్తత్వం ఉన్నవాడికి వాని పిల్లలను వాని భవిష్యత్తును ఆలోచించేది ఉండదు. సో ఇలా ఆయనీ బాంచన్ కాల్మొక్త అనేటువంటి సిస్టమ్ నడుస్తుంది ఇలా సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ మినిస్టర్స్లా. పెద్ద పాపం బండి సంజయ్ నా సహచరుడు, నా జూనియరు, మంచి వర్కర్, విద్యార్థి రాజకీయాల్లో నాతోటి ఏబీపీలో పనిచేసినాడు. సరే ఈయనైతే మొత్తం ఏబీపీ లేదు, ఆర్ఎస్ఎస్లో వెళ్ళలేదు. ఆయన ఆఫీసు ఇది కిషన్ రెడ్డి గారు ఆఫీస్కి పరిమితమైనరు. ఆయన ఇది ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ అండ్ ఇది ఇంటిమేట్ సర్వెంట్ ఆఫ్ వెంకయ్య నాయుడు. సో వెంకయ్య నాయుడు తోటి ఆయన ఉత్తానం అదంతా ఆయన ఐడియాలజీలో ఉన్నాడు. ఇలా భారతీయ జనతా పార్టీ 8 మంది ఎంపీలు ఉన్నారండి. కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్ తప్పితే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు ఎవరు లేడు. 6 అంతే, ఎవరు లేరు. जो पैसा है उनको एमएलए एमपी टिकट दिया. కొండా విశ్వేశ్వర రెడ్డి ఎవరు? పార్టీలు ఎవడు? లేకపోతే మన ఎవరు మన రాజేంద్ర అన్న ఎవరు? రాజేంద్ర అన్న అయితే పక్కా లెఫ్టిస్ట్ ఐడియాలజీ నుంచి వచ్చినాడు. మీరు రఘునందన్ సాబ్ ఎవరు? ఆర్ఎస్ ఇది మన టీఆర్ఎస్లో ఉన్నట్టు రఘునందన్ సాబ్. వీళ్ళందరూ కూడా డబ్బుల వెనకాల ఇలా మోడీ పరిగెత్తుతున్నారు. వాళ్ళు కూడా దేశం కోసం ధర్మం కోసం గట్టిగానే మాట్లాడుతున్నారు. ఎవరు బయట నుంచి వచ్చినా దేశం కోసం ధర్మం కోసం మాట్లాడితే వద్దాను. దేశం ధర్మం కంటే ముందు తెలంగాణ కోసం మాట్లాడాలంటున్నాను నేను. ఏ తెలంగాణ ప్రజలు అయితే మీకు ఓటేసి గెలిపించిందో వాళ్ళ కోసం మాట్లాడాను. ఇలా ఎడ్యుకేషన్ పాలసీ మీద భారతీయ జనతా పార్టీ తన స్టాండ్ చెప్పాలి. తెలంగాణలో ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ యొక్క బోర్డు రద్దు చేస్తే వచ్చే పరిణామాల గురించి మాట్లాడాలి. నేను డిబేట్కి సిద్ధం అందరితోటి. 40 సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు తీసుకొచ్చిన జీవో 40 ఎడ్యుకేషన్ సిస్టంలో పంచాయతీరాజ్ అండ్ గవర్నమెంట్ అంతా కూడా ఒక గొడుగు కింద తీసుకొస్తానని చెప్పినటువంటి జీవో 40 ఇయాల్టీ కూడా కోర్టులలో నలుగుతుంది. 40 years తర్వాత కుడంటే ఇదే సొల్యూషన్. జీవో నెంబర్ 40 జీవో 40 ఏది కొంచెం సమాచారం ఉందో? ఎందుకు లేదు, నేను అలా ఉండి పెరిగి వచ్చిన నాకేం జీవో 40 ఏంటంటే పంచాయతీరాజ్ లోకల్ బాడీ సిస్టంలో ఉన్నటువంటి స్కూల్స్ను ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సంబంధించి అట్లాగే గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి. మన దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మున్సిపల్ స్కూల్స్ అని ఉంటాయి, మన దగ్గర గవర్నమెంట్ స్కూల్స్ అని ఉంటాయి. తెలంగాణ ప్రాంతంలో మన పంచాయతీరాజ్ స్కూల్స్ అక్కడ ఉంటాయి, జడ్పీ స్కూల్స్, జడ్పీ ప్రైమరీ స్కూల్స్. వీటన్నిటిని ఒక గొడుగు ఎందుకు తీస్తారని ఆయన ఒక జీవో తీసుకొచ్చినాడు. 40 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం ఇప్పటి వరకు జీవో. దానివల్ల 10-12 సంవత్సరాలు ఎంఈఓలది హెడ్ మాస్టర్ది ప్రమోషన్స్ ఆగిపోయినటువంటి సందర్భం. అంటే ఇది ఒక చిన్నది, ఒక ధర్నా రాస్తారోకో చేసి కొంతమంది చనిపోతే తప్ప ప్రభుత్వం స్పందించదు. విద్యారంగంలో కూడా 40 ఏళ్ళకి ఉండడం ఏంటి? ఎంతో కొంత చదువుకున్న వాళ్ళే ముఖ్యమంత్రులు, విద్యాశాఖ మంత్రులు, రెవెన్యూ మంత్రులు చదువుకున్న వాళ్ళే కదా. వాళ్ళు ఎందుకు ఇది పట్టించుకోవడం లేదు? మరి కారణం ఏమైందంటారు? అంటే అప్నా దుకాన్ అప్నా మకాన్ అప్నా బాల్ బచ్చే. నో సొసైటీ, నో ఎడ్యుకేషన్, నో సొసైటీ గురించి ఆలోచించేటువంటి దృక్పథం ఇలా రాజకీయ నాయకులు, సమాజం పట్ల ప్రజల పట్ల ప్రేమ లేదు, అసలే బాధ్యత అసలు అంతకంటే లేదు. కొంచెం మనోళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి ప్రేమ అభిమానం ఉన్నారు కాబట్టి అభిమానం ఉండొచ్చు, కానీ బాధ్యత అసలు లేదు. బాధ్యత రాహిత్యం అనేటువంటి మినిస్ట్రీస్. అండ్ ఐ కెన్ సే వన్ థింగ్, గవర్నమెంట్స్ has become the central government or state government has become the licensed robbery agencies. పైసలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మీ ప్రైవేటు యూనివర్సిటీస్కి పర్మిషన్ ఇచ్చి. ప్రైవేట్ యూనివర్సిటీస్కి పర్మిషన్ ఇవ్వడం అని అంటే ఇలా ఎఫ్డిఐస్ ఎంత సిగ్గుమాలిన విషయం అండి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐస్ నెవర్ దే అలౌడ్ ఇన్ ద డిఫెన్స్. దేశం కోసం ధర్మం కోసం పనిచేసేటువంటి భారతీయ జనతా పార్టీ డైరెక్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ను డిఫెన్స్లో అలో చేసింది. ద షేమ్ ఆన్ పార్ట్ ఆఫ్ ది దేశభక్తులు, సోకాల్డ్ దేశభక్తులు. ఎవడసలు దేశభక్తుడు? అసలు డిఫెన్స్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ను అలో చేసినోడు దేశభక్తుడా, దాన్ని ఆపినోడు దేశభక్తుడా? దేశ ప్రజలు తెలుసుకోవాలి. అలా మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ను మొత్తం ప్రైవేటైజ్ చేసేసి సామాన్యుడు చదువుకోకుండా చేసేటువంటి వ్యక్తులు సమాజం పట్ల కమిట్మెంట్ ఉన్నట్ట, లేక ఎడ్యుకేషన్ను ఫ్రీ ఎడ్యుకేషన్ అనే దృష్టిలో పోయినవాడు కమిట్మెంట్ ఉన్నట్ట? ఒక మాట, అమెరికా లాంటి దేశంలో ప్రైవేట్ యూనివర్సిటీలు చాలా ఉన్నాయి. మన పిల్లలు చదువుకోవడానికి అక్కడికి వెళ్తున్నారు. అదే ప్రైవేట్ యూనివర్సిటీలు మన దగ్గరే ఉంటే కనుక ఎట్లాగో డబ్బులు పెట్టి అక్కడ పంపిస్తున్నారు కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం అదేదో ఇక్కడే ఇస్తామనే ఆలోచన కూడా అయి ఉండొచ్చు. ఎట్లా, ఎందుకు అర్థం చేసుకో? యూఆర్ రైట్, వెరీ గుడ్ క్వశ్చన్. ఫారెన్ యూనివర్సిటీస్, ఫారెన్లో ఉన్నటువంటి సిస్టము మరి మన దగ్గర కూడా పెట్టచ్చు కదా. ఫారెన్లో ఎడ్యుకేషను టిల్ ద ఇంటర్మీడియట్ ఆర్ ద డిగ్రీ వరకు, కొన్ని చోట్ల డిగ్రీ వరకు, కొన్ని చోట్ల ఇంటర్మీడియట్ వరకు, అంటే +2 సిస్టమ్ వరకు అసలు ప్రైవేట్ వ్యవస్థనే అలో చేస్తలేరు. ప్రైవేట్ వ్యవస్థనే లేదు. ప్రైమరీ స్కూల్స్ మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రొఫెసర్ కంటే ఎక్కువ ప్రైమరీ స్కూల్ టీచర్ యొక్క శాలరీ ఉంటుంది కొన్ని దేశాల్లో. అమెరికానే తీసుకుందాం కదా, అమెరికా పేరు చెప్పింది కాబట్టి అమెరికాలోనే తీసుకోండి. ద కమిట్మెంట్ ఆఫ్ ది టీచర్ టువర్డ్ ద ప్రైమరీ స్కూల్ స్టూడెంట్ ఫౌండేషన్ అంతా కూడా చాలా అద్భుతంగా ఇస్తుంది. తర్వాత మీకు రీసెర్చ్ ఓరియంటేషన్. అక్కడ ఏంటంటే రీసెర్చ్ ప్రాజెక్ట్ బయట నుంచి వస్తాయి, కంపెనీస్ ఇస్తాయి. సో ఆడ ఉన్నటువంటి గైడ్ అండ్ స్టూడెంట్ గైడ్ కలిసి ఆ ప్రాజెక్ట్స్ తెచ్చుకొని ఒక క్రియేటివిటీ ఉంటుంది. ఇక్కడ క్రియేటివిటీ ఉన్నది, ఇక్కడ క్రియేటివిటీ ఉండదు. ఆడ పిహెచ్డి అడ్మిషన్ జరిగితే దాంట్లో అన్ని అవకతవకలు జరుగుతాయి. మన క్యాస్టోన్కి ఇచ్చుకుంటాం, లేదా మన తమ్మునికి ఇచ్చుకుంటాం, మెరిట్ స్టూడెంట్ పక్కన పోతాడు. సో ఇవన్నీ చాలా రిఫార్మ్స్ ఉన్నాయి. ఆకురి మురళి గారు చాలా విషయాలలో ఆయన రిఫార్మ్స్ చెప్పినాడు, అంటే లోపాలు చెప్పినాడు. ఇది దీంట్లో మ్యాక్సిమం డాటా ఇచ్చినాడు. అక్కడ రికమెండేషన్ కంటే ఎక్కువ డాటా ఎక్కువ ఉన్నది. డాటాను బేస్ చేసుకొని రికమెండేషన్ చేసుకోవచ్చు. దీన్ని ఇంకా స్టడీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్కి సంబంధించిన బోర్డు ఉన్న పలంగా రద్దు చేయమని వాళ్ళు చెప్పడం, ఉన్న పలంగా రద్దు చేయనని ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ అనుకోవడం తప్పంటున్నాను. ఇప్పుడు రద్దు చేస్తున్నారు, మన దగ్గర కూడా రద్దు చేయాలనే ప్రపోజల్ వచ్చింది. ముఖ్యమంత్రి గారు కూడా సుముఖంగా ఉన్నట్టుగా కొంత సమాచారం రావడం వల్ల ముఖ్యమంత్రి గారి మీద అటాక్ జరుగుతుంది. నేనేమంటుంటే, నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా ఒక అప్పీల్ చేస్తున్నా. ఇమ్మీడియట్గా ఇంటర్మీడియట్ విద్యలో పనిచేసినటువంటి అనేక మంది మేధావులు ఉన్నారు, ఇంకా బతుకున్న వాళ్ళు చాలా మంది, 40 ఏళ్ళు 50 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు, చాలా కమిటెడ్గా ఆ సిస్టమ్ని డెవలప్ చేసి 40 ఏళ్ళ 71 నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి సిస్టమ్ని డెవలప్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితోటి ఒక అధ్యయనం చేయించండి, ఇమ్మీడియట్గా అధ్యయనం చేయించండి. దీన్ని ఎట్లా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకుంటూనే, గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినారు. సక్సెస్ స్కూల్స్ వచ్చినప్పుడు ఆ ఫండ్స్ తీసుకుంటూనే సక్సెస్ స్కూల్స్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి సక్సెస్ స్కూళ్ళని పెట్టి దాంట్లో క్వాలిఫైడ్ టీచర్స్ని పెట్టి అప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళందరినీ అక్కడ తీసుకోవాలనుకున్నాడు ఆయన. కానీ మెర్జ్ చేస్తే తప్ప అది కుదరదు అనుకుంటే దాన్ని సపరేట్గా చేసినాడు. అట్లా ఒక సమగ్రమైనటువంటి చర్చ జరిగింది. దాంట్లో గోనారెడ్డి గారు లీడ్ తీసుకున్నారు, రాజేంద్ర బాబు గారు లీడ్ తీసుకున్నారు, అనేక మంది మాలాంటి వాళ్ళం కూడా లీడ్ తీసుకున్నాం, మేము కూడా సజెషన్స్ ఇచ్చినాం. దాంతో ఒక సొల్యూషన్ వచ్చింది. మళ్ళీ సేమ్ ఒక 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు సేమ్ ప్రాబ్లం వస్తుంది. ఏంది? ఎన్ఈపి నుంచి ఇంప్లిమెంట్ చేయాలంటే మెర్జ్ చేయాలనేది. ఓకే, మెర్జర్ టు వాట్ ఎక్స్టెంట్? మెర్జర్ చేస్తే సర్వీస్ ప్రాబ్లమ్స్ ఏంది, దీని మీద స్టడీ జరగాలి. సర్వీస్ ప్రాబ్లమ్స్ ఒకటి, విద్యార్థులకు సంబంధించిన సిలబస్ సంబంధించిందండి అన్నిటికన్నా ముఖ్యము. కాంపిటేటివ్ సిలబస్లో మనం ఉండకపోతే ఎట్లా? నేనేమంటున్నానంటే, ఇప్పుడు నేను ఐసిఎస్సి సిలబస్ గురించి చెప్తాను. నేను చాలాసార్లు మన 10th క్లాస్కి సంబంధించి ఇక్కడ మన 10th క్లాస్ సంబంధించి నేను సజెస్ట్ చేసిన మన 10th బోర్డుకి ఏంటంటే, ఐసిఎస్సిలో ఫిజిక్స్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది 10th క్లాస్ వరకు. సో ఐసిఎస్ సిలబస్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఈ కోచింగ్ సెంటర్లన్నీ
ఫౌండేషన్ సెంటర్ అని ఎట్లా వస్తున్నాయి అన్నీ ఇవన్నీ కూడా 10th క్లాస్కి వచ్చినటువంటి ఫౌండేషన్ ఐఐటి ఫౌండేషన్ పేరుతో వచ్చాయనేది 10th క్లాస్ వరకు సిబిఎస్ఈ ఐసిఐసికి సంబంధించినటువంటి సిబిఎస్ఈ కాదు ఐసిఐసి సంబంధించినటువంటి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని మనం తీసుకుందాం. మ్యాథమెటిక్స్ వల్ల మనం డామినేట్ చేస్తాం. ఓకే, అధ్యయనం చేయాలి. సో అధ్యయనం చేసి దీన్ని మనం అంటే సమ్మేళనం చేసుకొని కోఆర్డినేషన్ చేసుకొని ఎట్లాగైతే ఉమ్మడిలో ఉన్నది ఉమ్మడిగానే ఇద్దరం ప్రయత్నం చేద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్న వాళ్ళ ఉద్దేశం ఏందట, ఎందుకోసం రద్దు చేయాలని చెప్తున్నారు? ఏదో కారణం ఉంటుంది కదా వాళ్ళకు కూడా, కారణం ఏం చెప్తున్నారు వాళ్ళు? అంటే +2 సిస్టమ్ రావాలని అంటే ఇది ఇంటర్మీడియట్ రద్దు చేయాలంటారు. +2 సిస్టమ్ పెట్టి మన చరిత్ర మనం చెప్పుకోనికి అవకాశం లేదు. ఎందుకు ఉండదు? మరి అది దాని అధ్యయనం చేయాలి కదా, దాని ఒక సమగ్ర రిపోర్ట్ వచ్చిన తర్వాత కదా నువ్వు రద్దు అనే మాట అనాలి కదా. ముద్దే అంటే ఎట్లా? ఓకే, అది ఏమిటో తెలిసిన తర్వాత అంటే ఎట్లా ముందేనంటే నువ్వు ఆ సిస్టంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు లెక్చరర్స్కు ప్రొఫెసర్స్కు నువ్వు భరోసా ఇవ్వాలా. ఆ సిస్టంలో చదువుతున్నటువంటి విద్యార్థులకు రేపు వచ్చే నెక్స్ట్ బ్యాచ్ మా పరిస్థితి ఏంది, ఇప్పుడు 10th చదివేటోడు ఉన్నాడు, ఇలా నువ్వు సడన్గా ఇంటర్మీడియట్ చాలా గందరగోళంలో ఇంటర్మీడియట్ సడన్గా మీరు జీవో ఇష్యూ చేసి ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ ఆపినావు. నువ్వు ఆపినావు, మరి కార్పొరేట్ ఎందుకు ఆపలేదు? 3.5 లక్షలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కు ఫీజు 3.5 లక్షలు ఏందండి? అన్యాయం. ఇంతకంటే అన్యాయం, ఇంతకన్నా దారుణం ఉంటుందా ప్రపంచంలో? నారాయణ చైతన్య మీద మేము ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? 1,80,000 ఉండే బిఫోర్ లాస్ట్ ఇయర్ వరకు. మా గవర్నమెంట్ వచ్చినాక 3.5 లక్షలు అయిపోయింది. అది ఇష్టానుసారంగా మేము చేస్తున్నారు, అడిగే దిక్కు దివానం లేదు. దాని మీద ఒక రెగ్యులేటరీ కమిటీ వేసి దాన్ని కంట్రోల్ చేస్తామని చెప్పినాము, అది చేయకపోతే 3.5 lakhs సార్. నా దగ్గర ఐ కెన్ షో, నాకు ఒక ఆయన మెసేజ్ పెట్టినాడు, అన్న ఇగో ఇంత సాలరీ ఇంత పెట్టినారు నాకు ఇలా ఏమైనా కన్సెషన్ ఇప్పించాలి అన్న. నువ్వు నా 3.5 లక్షలు పే చేయడానికి సిద్ధమైపోయినానికి నేనేం కన్సెషన్ ఇప్పించాలి? యు ఆర్ ఆల్ క్రేజీ అబౌట్ ది ఇంటర్మీడియట్ కార్పొరేట్ ఎడ్యుకేషన్. మీరు కార్పొరేట్ ఎడ్యుకేషన్ మీద పోయి మీరే క్రేజీ ఉంటే వద్దురా బాబు లోకల్ కాలేజీలో చదవాలని అంటే నువ్వు కార్పొరేట్కి పోయి చదివిస్తానంటుంటే నీకెందుకు నేను కన్సెషన్ ఇప్పించాలని. ప్రజలైనా సరే ఇవాళ ప్రజలు వాళ్ళ కండ్ల వాళ్ళ భవిష్యత్తు కదా, ఇది అందరి భవిష్యత్తు కదా. కార్పొరేట్లో భవిష్యత్తు ఉన్నది అనుకోవడం అజ్ఞానం అండి. కార్పొరేట్లో కంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో గవర్నమెంట్ స్కూల్స్లో వెల్ క్వాలిఫైడ్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెల్ కమిటెడ్, హైలీ కమిటెడ్ టీచర్స్ ఉన్నారు. ఇట్ ఈస్ ఎ బోగస్. కార్పొరేట్ ఈజ్ ఎ బోగస్. కార్పొరేట్ వ్యవస్థ మొత్తం కూడా అది అనకుండా మొత్తం మిగతా వాటినన్నింటినీ మింగేసి అది ఒక పెద్ద దోపిడీ వ్యవస్థ, అది ఒక పెద్ద బిజినెస్ మాఫియా. అది ప్రభుత్వం ఎందుకు ప్రభుత్వాన్ని కాదనిపే శక్తి వాళ్ళకి లేదు కదా. ఉందండి, ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తున్నాయి అలా కార్పొరేట్ శక్తులు. అదాని మోడీ గారిని, అంబానీ గారు మోడీ గారిని కంట్రోల్ చేస్తున్నట్టుగానే ఇక్కడ కూడా కంట్రోల్ చేస్తున్నారు. నారాయణ అనటాన్ని ఇలా మినిస్ట్రీలో ఉన్నాడు. చైతన్య అనటైనా కమ్మలకు సంబంధించినటువంటిది, కమ్మ సామ్రాజ్యం ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. మరి ఎవరికి కంట్రోల్ చేస్తారండి మీరు? ఎట్లా కంట్రోల్ చేస్తారు? అంటే పేదవాళ్ళంతా నలిగిపోవాల్సిందే. అంతే, నలిగిపోవాల్సిందే. మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ మూతపడే పరిస్థితి. ఇంకోటండి, మన దగ్గర ఇంకో విచిత్రం ఏంటంటే సంక్షేమ గురుకులాలు ఉన్నారు, మోడల్ స్కూల్స్ ఉన్నాయి. వీటిని అన్నిటిని ఎట్లా చేస్తామండి మనం? ఇప్పుడు దీనికి ఒక పాలసీ ఉండాలనా? దీనికి ఒక అధ్యయనం జరగాలనా? జరగకముందే నువ్వు మెర్జ్ చేయి రద్దు చేయి అని మోడీ గారు అనుడు. సరే, ముఖ్యమంత్రి గారు అంత తొందర ఎందుకంటున్నా నేను? ఆ తొందరపాటే మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ తప్పండి. ఒక పక్కనేమో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కార్పొరేట్ కాలేజీలు రేపు ప్లేట్ ఫిరాయిస్తాడండి, ప్లేట్ మార్చేస్తాడు వాడు. ఇలా నారాయణ చైతన్య అకాడమీ లేదా జూనియర్ కాలేజ్ అని నడుస్తుంది ఇప్పుడు. దాని జట్ల ప్లేట్ మార్చేసి ఏంటంటే నారాయణ +2 స్కూల్స్ అని పెడతాడు. ప్లేట్ తిప్పేస్తాడు. వాడి దగ్గర అడ్మిషన్స్ అవుతున్నాయి, మన దగ్గర అడ్మిషన్స్ ఆగిపోయినాయి, గవర్నమెంట్లో అయిపోయినాయి. వై యు ఆర్ నాట్ స్టాప్డ్ ద అడ్మిషన్స్ ఇన్ ద కార్పొరేట్ అని అడుగుతున్నా నేను. ముఖ్యమంత్రి గారిని అప్పీల్ చేస్తున్నా, అయ్యా వెంటనే కార్పొరేట్ కాలేజీలు మొత్తం మూసేపించి వాటిని అడ్మిషన్స్ ఆపండి, లేకపోతే సామాన్యుడు గందరగోళంలో పడిపోతాడు. మనం సామాన్యుడి పక్షాన ఉన్నాం. ఇప్పుడు ప్రజాపాలన మనది, ప్రజల వైపు ఉండాలి మనం. ప్రజలలో సామాన్యులు ఉన్నారు, సామాన్యుల వైపు ఉండాలా.
సామాన్యుడు ఎవడు కార్పొరేట్ కాలేజీలో పోయి 3.5 లక్షలు కట్టే పరిస్థితి లేడు. మన కాలేజీలకు వచ్చే పరిస్థితి ఉన్నాడు. కానీ మన కాలేజీలు మూసుకొని మన కాలేజీలు ఓపెన్ చేస్తే వీడు ఇన్నోవేటర్గా పిల్లం పుస్తలు తాకట్టు పెట్టి వీడు కూడా 3 లక్షలు కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ద వే. ఇమ్మీడియట్గా అడ్మిషన్స్ ఆపేయడము లేకపోతే దీన్ని చేయడం అనేది కరెక్ట్ కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏదో తొందర చేస్తుందని మనం బదనాం అవుతున్నాం. ఇక్కడ మనం బదనాం కాకూడదు కదా, మన విద్యా వ్యవస్థ కూనరెళ్ళిపోకూడదు కదా. దీనికి మన రాష్ట్రంలో ఉన్న విద్యావంతులు, పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, పాత జేఏసీ, ఇవాళ తెలంగాణ అత్యుత్తమ వేదిక, ఇలాంటి వాళ్ళందరూ ఏం చేయాలంటారు? వీళ్ళందరూ ముందర ఒక మీటింగ్ పెట్టుకోవాలండి, ఒక రౌండ్ టేబుల్ సమావేశం. అవసరమైతే నేనే పిలుస్తాను. తెలంగాణ లెక్చరర్ ఫోరం పక్షాన మేము ఆల్రెడీ ఆకునూరు మురళి గారి దీని మీద మేము చేసినాం. మేము ఒక రిపోర్ట్ ఇచ్చినాం, మేము గవర్నమెంట్కి ఇచ్చినాం. దీంట్లో ఉన్నటువంటి కొద్దిగా డెఫిసిటీస్ అవి కూడా గుర్తించి మేము చేసినాం. మా దీనికి సంబంధించి చాలా అందరు ప్రొఫెసర్స్ వచ్చింది. మన లింబాద్రి గారు, హీ వాజ్ ద స్పీకర్ ఇన్ అవర్, has given a good suggestion for the డిగ్రీ ఎడ్యుకేషన్. డిగ్రీలో ఆయన గారు మురళి గారు సడన్గా డిగ్రీలో ఉన్నటువంటి అవి ఏమి గురుకులాలను రద్దు చేయమన్నాడు ఆయన. అయ్యో, అది తప్పు, ఎందుకు తప్పు అనేటువంటిది అది కరెక్ట్ కాదు, అది మంచి రిజల్ట్ ఇస్తుందని లింబాద్రి సార్ వచ్చి క్యాలిక్యులేషన్ ఇచ్చిపోయినాడు. ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా అంతే మంచి రిజల్ట్ వచ్చింది మరి. అవును. సో అది ఏకపక్షంగా రద్దు అని అంటే ఎట్లా? కార్పొరేట్ స్కూళ్ళ కంటే 10th రిజల్ట్లో గవర్నమెంట్ స్కూల్లో బాగా వచ్చినాయి కదా మరి. అది అంటే కమిటెడ్ టీచర్స్ ఉన్నారండి, ఇప్పటికి కూడా కమిటెడ్ టీచర్స్ ఉన్నారు. నేను ఇంకోసారి మళ్ళీ ఇన్సిస్ట్ చేస్తున్నా, లేడీ టీచర్స్ ఎక్కువ ఉన్న దగ్గర ఎక్కువ రిజల్ట్ కూడా వస్తున్నాయండి. కమిట్మెంట్ ఎక్కువ ఉన్నది వాళ్ళది. వాళ్ళ ఇంట్లో పాపం అన్ని పనులు చేసుకొని పోయి కూడా మంచి టీచింగ్ చేస్తున్నారని మనం అప్రిషియేట్ చేయాలి. కొంత శ్రద్ధ పెడుతున్నారు కదా అని అప్రిషియేట్ చేయాలి కదా. కాబట్టి ఈ దిశగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒకేసారి ఫోర్స్ చేయకుండా కొంత స్టేట్ గవర్నమెంట్కి వెసులుబాటు ఇవ్వాల్సిందే. ఓకే. ఈ వెసులుబాటు సమయంలో నేను రాష్ట్ర ప్రభుత్వానికి సజెస్ట్ చేస్తున్నా, ఒక అధ్యయనం చేయండి, అన్ని సంఘాలను కాన్ఫిడెన్స్ తీసుకోండి. తర్వాత సంఘాలకు సంబంధించిన వీళ్ళు కూడా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడకూడదు. ఆకునూరు మురళి మీదనో లేకపోతే రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తే అది సొల్యూషన్ కాదు. లెట్ us కమ్ ఫర్ ద డిస్కషన్. నేను మీ ద్వారానే నేను ఇన్వైట్ చేస్తున్నా. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ వీ విల్ ఆర్గనైజ్ అది రౌండ్ టేబుల్ ఆన్ దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్, పర్టికులర్ ఇంటర్మీడియట్ మీద మేము చేస్తాము. తెలంగాణ లెక్చరర్ ఫోరము తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి తెలంగాణ లెక్చరర్ ఫోరము. మేమందరం దాని కిందనే పెరిగినారు. నాకు ఎమ్మెల్యే టికెట్ కూడా తెలంగాణ లెక్చరర్ ఫోరం పేరుతోటి, జేఎస్ పేరుతో వచ్చింది. కాబట్టి అంతటి ఉద్యమ సంస్థలు ఉన్నాయి మన దగ్గర. వీళ్ళందరూ కలిసి కోదండరామ్ సారు, లేకపోతే నేను, ఆకునూరు మురళి గారు, లేకపోతే ఇంకా విద్యావంతులు చాలామంది, విద్యావేత్తలు చాలామంది ఉన్నారు. అందరు కలిసి దీని ఒక గవర్నమెంట్కు ఒక మంచి సజెషన్, అంటే సర్వీస్ పరంగా అండ్ విద్యార్థుల సిలబస్ పరంగా ప్రధానంగా ఇబ్బంది లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పాలసీ, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా వచ్చేటట్టుగా ఈ మూడిటిని సమ్మిళనం చేసి ఒక మంచి సజెషన్ను, మంచి రికమెండేషన్స్ను ఇచ్చేటట్టుగా ఒక కమిటీని ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రకటించాలని చెప్తున్నా. ఓకే. నాలాంటి వాళ్ళని కూడా కాన్ఫిడెన్స్ తీసుకోవాలని చెప్తున్నాను నేను ఓపెన్గానే. ఎందుకంటే మై కమిట్మెంట్ టువర్డ్స్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ మోర్ అండ్ మోర్ అండ్ టువర్డ్స్ తెలంగాణ ఆల్సో. రైట్ సార్, థ్యాంక్ యూ. నూతన విద్యా విధానం, అందులో ఉన్న అనుకూల ప్రతికూల అంశాలు ఏమిటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా ఈ విషయంలో ముందుకెళ్లాలి అంశాలకు సంబంధించి వారి సూచనలు, సలహాలు ఇవి. థ్యాంక్ యూ.